జ్యోతికి ఆనందిని మీ కన్నబిడ్డ అని చెప్పిన కర్పకం బయటపడ్డ జీవన బండారం. ఇంతకు ఏం జరిగింది? అసలు జ్యోతికి మీ కన్నబిడ్డకు జీవన ఆనంది ఇద్దరు ఒక్కటేనన్న విషయం కర్పకం చెప్పడం ఏంటి? మరి కర్పకం చెప్తే జ్యోతి నమ్మిందా? మరి జీవన బండారం ఎలా బయటపడింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపే మా జీవన జ్యోతి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కర్పకం అయితే తను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అని సూర్యబాబుకి జ్యోతమ్మకి ఖచ్చితంగా నిజం చెప్పాలి. వాళ్ళ దగ్గర నుంచి ఆ బిడ్డను ఎత్తుకు వెళ్ళింది నేనే కదా, కన్న వాళ్ళ దగ్గర నుంచి బిడ్డను దూరం చేసింది నేనే. సో నేనే ఆ బిడ్డను దూరం చేసిన నేనే. నేను చేసిన తప్పుని వాళ్ళ ముందు ఒప్పుకొని నేను చేసిన పాపాలన్నీ కడిగేసుకోవాలి అని చెప్పి ఇంకా కర్పగం అనుకుంటుంది. తనకు ఎన్నో ఎదురు సమస్యలు ఎదురవుతాయి. తప్పు చేసినప్పుడు ఎవరు పట్టించుకోరు, కానీ తప్పు చేసి మంచిగా మారినప్పుడే కదా అందరూ పట్టించుకుంటారు. అటు పోలీసులు కూడా కర్పకం గురించి వెతుకుతూ ఉంటారు. ఒకప్పుడు దొంగతనాలు చేసింది కదా, ఇప్పుడు ఆ విషయం ఎక్కడ బయట పెట్టాలి, తనను అరెస్టు చెయ్యాలి, ఏదో ఒక కేసులో ఇరికించాలి అన్న ఉద్దేశంతో. కానీ కర్పగం అందరినీ తప్పించుకుంటుంది. జ్యోతి ఆ రోజు తన కొడుకు వచ్చాడు కదా రాఖీ పండగ రోజు. సో వాళ్ళని కాస్త జ్యోతిని సారీ ఆనందిని జీవనని ఇంటికి రమ్మని జ్యోతి చెప్తుంది. కానీ జీవన మాత్రం ఆనందిని రావద్దని చెప్పడంతో ఆనంది వెళ్ళదు. కానీ తన తమ్ముడు శ్రీదాన్ తను ఇక్కడికే వచ్చేసి తన చేతే రాఖీ కట్టించుకోవడంతో కోపంతో క్లాప్స్ కొట్టుకుంటూ వస్తాడు. తన కోసం బంగారపు గాజులు తీసుకొస్తాడు. ఎందుకంటే ఆనందికి తమ్ముడి మీద ఎంత ప్రేమ ఉందో తమ్ముడికి కూడా ఆనంది మీద అంతే ప్రేమ ఉంటుంది. చాలా సొంత తమ్ముళ్లే కదా. కానీ విషయం ఆనందికి తెలిసినా తమ్ముడికి తెలియదు, జీవనికి తెలియదు కదా. ఆనందియ ఆ ఇంటి బిడ్డని ఎక్కడ దగ్గర అయిపోతావు, నువ్వే దగ్గర చేసావు, నువ్వే దూరం చేసావంటూ జీవన్ ఆనంది మీదే నిందలు వేస్తూ ఉంటుంది. ఇంక ఇలాగే బాధపడుతూ వచ్చేసేసరికి ఇంకా జ్యోతి చాలా బాధపడుతుంది. ఆనంది మీద ఎందుకు జీవన ఎంత కోపం పెంచుకుంటుంది అని ఇంకా ప్రశాంతత కోసం గుడికి వెళ్ళేసరికి ఆ గుడి దగ్గర ఒక పక్కన కర్పకం అయితే ఉంటుంది. ఉండేసరికి పూజ చేయించుకుంటూ ఉండగా ఆ జ్యోతమ్మ గాని సూర్యబాబు గాని కనిపించాలి. పోనీ జడ్జి గారు కనిపించినా పర్వాలేదు, నేను చేసిన తప్పుకి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి మరి తప్పుని సరిదిద్దుకోవాలి. లేదంటే నాకు ఈ జీవితాంతం ఈ తప్పు వెంటాడుతూనే ఉంటుంది. నా ప్రాణం పోయి లోపే జీవనే ఆనందియ ఇంటి బిడ్డ జీవన అన్న విషయం చెప్పేయాలి అని అనుకుంటూ దేవుణ్ణి స్మరించుకుంటూ నాకు అవకాశం ఇవ్వు స్వామి అంటూ దేవుణ్ణి అడుగుతూ ఉంటుంది. అడుగుతుండేసరికి అప్పుడే పూజ చేయించుకొని కిందకి వస్తుంది జ్యోతి. వచ్చేసరికి కర్పకం అక్కడ ఎవరో ప్రసాదం పెడుతున్నారని గాని ఆకలితో ఉండి వెళ్ళబోతూ ఉండగా ముందుకు పడబోయేసరికి జ్యోతి పట్టుకుంటుంది. చూసుకుని వెళ్ళమ్మా అని చెప్పనేసరికి జ్యోతమ్మ అని చెప్పనేసరికి నువ్వు నువ్వు అని చెప్పను గాని నేనమ్మా కర్పగాన్ని, నేను మీకు తెలియకపోవచ్చు అనగానే నువ్వు నాకు తెలుసు ఏంటి అని చెప్పాను కానీ అమ్మ మీరు ఒకసారి ఇలా రండి, అమ్మ మీరు ఒకసారి ఇలా రండి అంటూ చేయి పట్టుకొని పక్కకు తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళేసరికి ఏంటి అని చెప్పాను కానీ అమ్మ నేను ఒక నిజం చెప్తాను, అది మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి, దేవుడి సన్నిధిలో చెప్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు నేను ఆ తప్పు చేశాను, తప్పు చేసిన నాకు సరిదిద్దుకునే అవకాశం మీరు ఇవ్వాలి. అందుకే మీరు ఖచ్చితంగా నా మాట వినాలి అని చెప్పాను. కానీ దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పనేసరికి మీ బిడ్డ గురించి, మీ బిడ్డ జీవన గురించి అనగానే నా కూతురి జీవన గురించే. ఇప్పుడు ఏమైంది అనగానే మీరు అనుకుంటున్నట్టు మీ బిడ్డ మీ కన్న బిడ్డ జీవన కాదమ్మా, ఆనంది. ఆనందియే మీ కన్న బిడ్డ జీవన అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ అవునమ్మా, మీ బిడ్డని నేనే కిడ్నాప్ చేసి మరీ తీసుకువెళ్ళి ఒకరికి అమ్మేశాను. మల్లిక అనే వ్యక్తి పెంచుకుంది. తర్వాత మల్లిక దగ్గర నుంచి వేరే చోటికి వెళ్ళిపోయింది. తా బిడ్డ ఎవరో కాదు, కుట్టిగా మీ దగ్గర ఉన్న ఆనందియే జీవన, జీవనే ఆనంది అని చెప్పనేసరికి మరి జీవన రూపంలో వచ్చింది కదా జీవన అని చెప్పాను. కానీ తను జీవన కాదు, ఆనంది మీ దగ్గరకు వస్తే మీకెక్కడ ప్రాణాపాయ పరిస్థితి వస్తుందని, మీ ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని, తల్లి కూతుర్లు కలిసి ఉంటే మీ ప్రాణానికే ప్రమాదం అని తెలియడంతో
ఆనందియే జీవనని ఆ ఇంటికి పంపించింది. అసలు జీవనకి మీ ఇంటికి సంబంధం లేదు. మీ అసలైన కూతురు, మీ సొంత కూతురు ఆనంది, జీవన కాదు అని చెప్పనేసరికి మరి విషయం జీవనకి తెలుసా అనగానే జీవనని పంపించిందే ఆనంది కదా! మీకు ఆనందిని అడిగితే అన్ని విషయాలు తెలుస్తాయి. నాకు తెలుసు మీరే తల్లిదండ్రులన్న విషయం కూడా ఆనందికి తెలిసే ఉంటుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా జ్యోతి షాక్ అయిపోతుంది. అందుకనేనా ప్రతిసారి ఆనంది మా మీద ఎంత ఎఫెక్షన్ చూపిస్తుంది, జ్యోతమ్మ జ్యోతమ్మ అంటూ ఎంతో ప్రేమను పంచుతుంది. అప్పుడు నన్ను కాపాడడం కోసం తను ఆదిత్యను పెళ్లి చేసుకుంది అంటే ఆనంది నా కూతురా, నా కూతురు ఆనంది అని చెప్పి ఇంకా ఆలోచనలో పడుతుంది. ఇంకా జ్యోతి అయితే నేరుగా సునంద వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఏంటి జ్యోతి గారు ఎలా వచ్చారు అనగాని ఆనంది ఎక్కడ, ఆనంది అని చెప్పనేసరికి ఆనంది ఆదిత్య ఆఫీస్ కి వెళ్ళారు కదా, ఏదైనా ఆనందితో అర్జెంట్ గా మాట్లాడాలా అనగానే అవును, చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పనేసరికి అయితే ఆఫీస్ కి వెళ్ళండి అని చెప్పాను. కానీ ఆఫీస్ కి వెళ్తారు. వెళ్ళేసరికి ఆఫీస్ లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. మీటింగ్ గదిలోకి వెళ్ళిపోతుంది జ్యోతి. ఆనంది అని చెప్పనేసరికి జ్యోతమ్మ నువ్వేంటి ఇక్కడ అని చెప్పాను. కానీ ఆదిత్య ఏమనుకోకు ఆనందితో అని చెప్పాను. కానీ పర్వాలేదు అత్తయ్య గారు అని చెప్పనేసరికి ఆనంది చేయి పట్టుకుని బయటకు తీసుకొస్తుంది. తీసుకొచ్చింది కాస్త చెప్పానంది అనగానే ఏం చెప్పాలి జ్యోతమ్మ అనగానే వెంటనే ఆనంది చేతిని కాస్త తీసుకుని తన తల మీద వేసుకుని నువ్వు అబద్ధం చెప్తే నా మీద ఒట్టే, నీకు నాకు ఉన్న సంబంధం ఏంటి అని చెప్పనేసరికి తల్లి కూతుర్ల బంధమే కదమ్మా అనగానే నువ్వు నా కన్న బిడ్డ జీవనమే కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా జీవన షాక్ అయిపోతుంది. అది జ్యోతమ్మ అని చెప్పాను. కానీ అబద్ధం చెప్పకు కుట్టి, అబద్ధం చెప్తే నా ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. నిజం మాత్రమే చెప్పు. నా ఇంట్లో జీవనగా ఉంటుంది ఎవరు, నువ్వెవరు అని చెప్పనేసరికి అది అమ్మ అనగానే అబద్ధం చెప్పొద్దని చెప్పాను కదా అని చెప్పనేసరికి నేనే నేనే మీ బిడ్డ జీవనిని అనగాని మరి నా ఇంట్లో ఉన్నది నేను మీతో కలిసి ఉంటే మీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి నా స్నేహితురాల్ని నేనే ఆ జీవనగా మీ ఇంటికి పంపించాను అని చెప్పనేసరికి అంటే ఆ కర్పగం చెప్పిందంతా నిజమేనన్నమాట అనగాని కర్పగం మీకు ఏ విషయం చెప్పింది అనగాని నువ్వే మా బిడ్డమన్న విషయం చెప్పింది, మా నుంచి దూరం చేసింది తనేనని, తనే నిన్ను ఎత్తుకుని వెళ్ళిపోయిందని చెప్పింది అని చెప్పనేసరికి అవునమ్మా నేను మీ బిడ్డనే, నాకు చిన్నప్పటి నుంచి మీరే నా కన్న తల్లిదండ్రులన్న విషయం తెలుసు, కానీ నేనే మీ బిడ్డని అని మీకు చెప్పలేను. అలా చెప్తే మీ ప్రాణానికి ప్రమాదం, మీరు ఎక్కడ ప్రాణాపాయ పరిస్థితికి వస్తుందో, మీ ప్రాణాలు దూరం అయ్యే పరిస్థితి వస్తాయో అని మీకు చెప్పలేదు అంతే. ఎప్పటికప్పుడు మిమ్మల్ని ప్రేమగానే జ్యోతమ్మ జ్యోతమ్మ అంటూ పిలుచుకుంటున్నాను. మనసారా గుండెలకి హత్తుకున్నా కానీ మీ బిడ్డ స్థానంలో నేను లేను అని బాధపడుతున్నాను అని చెప్పాను. కానీ ఇంత బాధని నీలోనే దాచుకున్నావా? ఇంటి వారసురాలు కాంతి ఇంట్లో వారసురాలుగా ఉంది, నువ్వేమో నా పరువు కాపాడడం కోసం ఆదిత్యను పెళ్లి చేసుకున్నావు అని చెప్పనేసరికి మీ పరువు కాపాడడం కోసమైనా మీ కూతురు స్థానంలో ఉన్న మీ కూతురునైనా మీ పరువు కాపాడే పరిస్థితి నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉంటాను జ్యోతమ్మ అనగాని ఇంకా జ్యోతమ్మ ఇంటికి జీవన అమ్మ అని పిలు అని చెప్పనేసరికి అమ్మ అని పిలిచేసరికి వీళ్ళిద్దరు మాటలు కాస్త ఆదిత్య వినేస్తాడు. అంటే మీ అసలైన కూతురు ఆనందినా అని చెప్పాను. కానీ అవును అల్లుడు గారు, జీవన మా కూతురు కాదు అని చెప్పనేసరికి అమ్మ ఈ విషయం చెప్పొద్దు అని చెప్పాను. కానీ ఎందుకు చెప్పకూడదు జీవన, ఖచ్చితంగా చెప్పి తీరాలి. జీవనకి ఎక్కిన తల పొగరు దిగాలి. తను ఆ ఇంటి వారసురాలు కాదన్న విషయం తెలిసినా, నువ్వు తనను అక్కడికి పంపించావన్న విషయం తెలిసినా ఎన్ని కుట్రలు చేసింది నీ విషయంలో, ప్రతి ప్రతి ఒక్కటి నీ విషయంలో కుట్రలు చేస్తూనే ఉంది. నాకు తెలీదా ఆనంది సారీ జీవన నీతో ఎలా ఉంటుందో, ఖచ్చితంగా నిజం బయట పెట్టాలత్తయ్య అని చెప్పి ఇంకా అందరు కూడా ఇంటికి వచ్చేసరికి అది జీవన చెప్ప చెల్లు అనిపిస్తుంది. ఇంకా జ్యోతి అయితే నేనేం చేశానమ్మా అనగాని ఎవరే నీకమ్మా, నువ్వు నా కన్న బిడ్డవా, నా కన్న బిడ్డ ఆనంది, ఆనందియే నా కూతురు జీవన అన్న విషయం నీకు తెలుసు కదా, నిన్ను ఇంటికి పంపించింది కూడా జీవనే కదా అని చెప్పనేసరికి అవును అవును అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ విషయం అనగానే ఈ విషయం నాకెలా తెలిసింది అనుకుంటున్నావా,
నిజాలు ఎప్పటికైనా బయటికి వస్తాయి. ఏ వ్యక్తి అయితే నా నుంచి నా కూతుర్ని దూరం చేసిందో అదే వ్యక్తి నా కూతురి ఆనంది అన్న విషయాన్ని బయట పెట్టింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మరి ఇప్పుడు ఇందుమతి ఏం ప్లాన్ చేస్తుంది? ఇందుమతి భర్త రెండో పెళ్ళం కూతురే కదా మరి జీవన. మరి ఏం చేస్తారు ఇప్పుడు? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.